వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం మనం. అసెంబ్లీ నుంచి కేసీఆర్ సస్పెన్షన్ అనే టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఇది చూసిన చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు అసెంబ్లీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసే రైట్ ఎవరికి ఉంది, అసలు సస్పెండ్ చేసే ఫీజిబిలిటీ ఉందా, ఎంతవరకు ఉంది, అసలు ఆ ఆలోచన ఎవరు చేస్తున్నారు అనే అంశాల మీద చాలా మందికి డౌట్ రావచ్చు. అయితే ఈ ఆలోచన చేస్తుంది వేరెవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ దిశగా కాంగ్రెస్ లో చాలా సీరియస్ చర్చ జరుగుతూ వస్తుంది ఈ రోజున. ఎందుకంటే రేవంత్ రెడ్డి నోట్లోంచి మొన్న అసెంబ్లీ వేదికగా కొన్ని డైలాగులు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నాను బీఆర్ఎస్కి సంబంధించి అనే విధంగా రేవంత్ రెడ్డి లీకులు ఇస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ రోజున కేసీఆర్ని అసెంబ్లీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజున ఏదైతే అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్గా ఇప్పటికీ 4 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, బడ్జెట్ సమావేశాలు కూడా జరిగినా అసెంబ్లీకి రాకుండా పూర్తిగా కేసీఆర్ ఈ రోజున ఆయన ఇంటికే పరిమితమై ఉన్నారు. హైదరాబాద్లో బంజారాస్లోనే ఆయన ఇంటికే పరిమితమై ఉన్నారు. అటు కేవలం తను ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే ఆ రోజున ఖాళీ కట్టుకొని మరి ఆయన హ్యాండ్ స్టిక్తోని సపోర్ట్గా తీసుకొని సెక్రటరీ దగ్గరికి వచ్చున్నారు, ప్రమాణ స్వీకారం చేశారు ఎమ్మెల్యేగా, అందరిని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఎక్కడా కూడా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు అంటూ అనేక సార్లు చర్చ జరుగుతూ ఉంటుంది కానీ బట్ అసెంబ్లీకి ఇప్పటిదాకా ఆయన అపీరెన్స్ అయితే కాలేదు. అయితే ఇక్కడే రేవంత్ రెడ్డి అంటే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుందని చర్చ ఉంది. ఎందుకంటే సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా గెలిచి అటు జీతభత్యాలు తీసుకుంటూ ప్రభుత్వం నుంచి అసెంబ్లీకి గైర్హాజరైతే వాళ్ళని సస్పెండ్ చేసే ఫీజిబిలిటీ స్పీకర్కి ఉంటుంది అనేది ఒక చర్చ ఉంది. సో దానికి సంబంధించి న్యాయపరమైన స్పీకర్ వైపు నుంచి కూడా అనేక విధి విధానాలను రేవంత్ రెడ్డి అంటే పరిశీలన చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అసలు ఎమ్మెల్యేగా గెలిస్తే అది ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన చట్టసభల్లో అదొక ఉన్నత స్థానం, చట్టసభల్లో అడుగు పెడతాం అనేది. అయితే ప్రత్యేకించి కేసీఆర్ విషయానికి వస్తే ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఆయన పార్టీ. ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్ లాంటి వాళ్ళు, ప్రజల సమస్యలను ఏదైతే అధికార పార్టీ దృష్టికి అసెంబ్లీ వేదికగా తీసుకెళ్లే వాచ్ డాగ్స్ లాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. కానీ ఆ పదవిని జనం తీసుకొచ్చి ఆ పదవిలో తను కూర్చోబెట్టిన కేసీఆర్ ఎక్కడా కూడా అంత సీరియస్గా అసెంబ్లీ మీద ఫోకస్ పెట్టట్లేదు ఆయన. అంతేకాదు తన ప్లేస్లో ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు లాంటి వాళ్ళు అసెంబ్లీ వేదికగా ఇటు బయట కూడా హడావిడి చేస్తున్నారు. ఎక్కడా కేసీఆర్ పార్టీ నేతలతో ఎక్కడా 1-2 సమావేశాలు తప్ప ఎక్కడా ఆయన అసెంబ్లీలో అపీర్ అయిన సందర్భం అయితే లేదు. ఇక ఇటువైపు నుంచి చూసినట్లయితే కేటీఆర్ను హరీష్ రావు లాంటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి అలా ఆలోచన చేయడానికి కూడా ఒక కారణం. నిజంగా ఏదో ఒక రూపంలో ఏదో కారణాన్ని పెట్టి వాళ్ళని సస్పెండ్ చేసినా వాళ్ళిద్దరూ వాయిస్ వినిపిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిని రేవంత్ రెడ్డి సస్పెండ్ చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఆ చర్చ కూడా ఆ చర్చ వల్ల వాళ్ళిద్దరు హీరోలుగా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి కేసీఆర్నే అసెంబ్లీ నుంచి పూర్తిగా నలిఫై చేసే విధంగా లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారని కూడా చెప్తూ ఉన్నారు. గతంలో మనం చూసినట్లయితే యాక్చువల్గా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి పెద్ద కారణం ఏదన్నా ఉందా అంటే అది లేదు. నిజంగా అసెంబ్లీలో ప్రజలకు మొహం చూపించడానికి భయపడుతున్నారంటే అది లేదు. ఎందుకంటే నల్గొండ లాంటి చోట్ల కొన్ని సభలు కూడా కాల్ఫర్ చేశారు ఆయన, ఏదైతే మేడిగడ్డ లాంటి ఇష్యూల మీద ఎంపీ ఎన్నికల కంటే ముందు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే మొన్న కేసీఆర్ 10 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నారు, తనకి తిరుగులేదన్నట్టు ఒక రాజులాగే వ్యవహరించారు. ప్రగతి భవన్ దగ్గర నుంచి ఫామ్ హౌస్ దాకా ఆయన కట్టుకున్న బిల్డింగ్లు కానీ నిర్మాణాలను చూస్తే అది ఎవరికైనా అర్థమవుతుంది. అంత అద్భుతంగా సెక్రటేరియట్ డిజైన్ చేస్తున్నాను, సెక్రటేరియట్ వాస్తు సమస్య ఉంది అని చెప్పి తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తాన్ని కూడా సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్లో పెట్టారు. దాదాపు 8 ఏళ్ల పాటు జరిగింది ఆ కన్స్ట్రక్షన్. బట్ ఎక్కడా కూడా ఆ సెక్రటేరియట్లోకి అడుగు పెట్టిన పాపాన్ని కూడా పోలేదు కేసీఆర్. కనీసం పాతది వాస్తు ప్రాబ్లం ఉంది, కొత్తది కట్టిన తర్వాత ఒక్కరోజు కూడా దానికి వెళ్ళలేదు. ఈ లోపల ఓడిపోయినారు. సరే ఓడిపోయిన తర్వాత తనని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రజలు. తను ఆల్మోస్ట్ 10 ఏళ్ల పాటు అధికారం ఇచ్చున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తొలి రాష్ట్రానికి ఆయనే సీఎం అయ్యారు. తెలంగాణ జాతిపితిగా ప్రమోట్ చేసుకున్నారు. అండ్ 2018 ముందస్తు ఎన్నికల్లో పెద్ద కారణం లేకుండా ఏడాది ముందే అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేసే ఎన్నికలకు వెళ్ళిన జనం ఆయన నక్కులు నేర్చుకున్నారు. సో ఆ స్థాయిలో గ్రాటిట్యూడ్ చూపించారు ఆయన, అంటే తెలంగాణ ప్రజలు. కానీ ఆయన మాత్రం ఎప్పుడైతే తను ఓడించారో ఆ క్షణమే ఆ గ్రాటిట్యూడ్ కూడా మర్చిపోయారు ఆయన. తను ఓడిన మరుక్షణమే తన భద్రతా సిబ్బందిని మధ్యలోనే రోడ్డు మీద వదిలేసి ప్రభుత్వానికి అప్పగించేశారు. తను సీఎంగా ఇన్ని రోజులు సీఎంగా ఉన్న ప్రజల కృతజ్ఞత చెప్తూ ఇన్ని రోజులు తన ప్రతిపక్షంలో పెట్టినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ కోసం పనిచేస్తానని ఒక చిన్న కామెంట్ కూడా, ఒక చిన్న పత్రికా ప్రకటన కూడా కేసీఆర్ చేయలేదు. తన రాజీనామా తనే వెళ్ళి స్వయంగా గవర్నర్కి ఇవ్వాల్సి ఉంటే తన ఏదైతే అధికారులతోని తన పిఆర్ఓలతోని ఆయన రాజీనామాని గవర్నర్కి పంపించడం జరిగింది.
అటు నుంచి అటే దిగి ఆ క్యాన్వై నుంచి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినారు. అంతే పొగరుగా ఫామ్ హౌస్కి వెళ్తే ఆ ఫామ్ హౌస్లో ఆయన కాలు పడ్డారు బాత్రూమ్లో. పడిన తర్వాత ఆయన తుంటి కూడా విరిగింది. ఆయన యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ ట్రీట్మెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గతంలో తనకి కేసీఆర్తో ఉన్న విభేదాలను కూడా పక్కన పెట్టి స్వయంగా కేసీఆర్ని ముఖ్యమంత్రి హోదాలో పరామర్శించారు. వెళ్ళి స్పెషల్గా ఒక సెక్రటరీని కూడా పెట్టారు ఆయన హెల్త్ పర్సూ చేయడం కోసం. చంద్రబాబు నాయుడిని ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అని కేసీఆర్ మాట్లాడినా అలాంటి చంద్రబాబు నాయుడు కూడా వచ్చి కేసీఆర్ని పరామర్శించారు. ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన సీఎంగా ఓడిపోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ఇక తాను ఎప్పుడైతే తన తుంటి ఎముక విరిగిన రూపంలో ఫామ్ హౌస్ పరిమితమయ్యారో అక్కడి నుంచి నందినగర్లో ఆయన ఇంట్లో ఉంటున్నారు ప్రస్తుతం. ఇక అప్పటి నుంచి ట్రీట్మెంట్ అయ్యి కోలుకున్నారు కూడా. ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి కూడా ఆయన హ్యాండ్ షేక్ మీద రావడం జరిగింది. కొన్ని సభలకు కూడా మేడిగడ్డ లాంటి ఇష్యూలు కొన్ని సభలకు కూడా అదే వీల్ చైర్లో వెళ్ళి ఆయన సభలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చాయి. ఎంపీ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో కేసీఆర్ ఫోకస్ పెట్టినా ఈరోజు జీరోకి పడిపోయింది ఏదైతే పెర్ఫార్మెన్స్. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎంపీ ఎన్నికలు వచ్చేటప్పటికి అటు బీజేపీ ప్రతిపక్షంలో 3వ ప్లేస్లో ఉన్న బీజేపీకి 8 సీట్లు వస్తే, అధికారంలో కాంగ్రెస్ 8 సీట్లు వస్తే ఈరోజు ఎంఐఎం లాగా ఒక్క సీటు కూడా సంపాదించుకోలేని పరిస్థితికి కేసీఆర్ పార్టీ పడిపోయింది. ఇక అందుకే తాను జనానికి మొహం చూపించలేని పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ అటు హరీష్ రావును ఇటు కొడుకును ముందు పెట్టి ప్రయోగం చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరుకు కూడా బీఆర్ఎస్లో అంతర్గత విషయాల మీద ఆధిపత్య పోరుకు కూడా కారణమవుతుంది. అనేక రకాలుగా అటు హరీష్ వర్సెస్ కేటీఆర్ అన్న విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ సీనియర్ నేతలు కానీ విడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ హరీష్ రావు ప్రయారిటీ ఇస్తే ఆయన రేవంత్ రెడ్డిని దాడి ముందుకు వెళ్ళిపోతారో అన్న ఆలోచన కేటీఆర్ది. కేటీఆర్ని అలాగే వదిలేస్తే ఎక్కడ కీలక పదవులు తనకు తగ్గకుండా పోతాయన్న ఆలోచన హరీష్ రావు. వాళ్ళిద్దరూ పైకి మాత్రమే కలిసినట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరుంది. కేసీఆర్కి అసలైన వారసుని సిసలైన వారసుని తానే అనేది కేటీఆర్ మాట. అది చూసిన వాళ్ళు ఎవరికైనా అది నిజమే. కానీ హరీష్ రావు డే 1 నుంచి కేటీఆర్ కంటే ముందు నుంచి ఆ పార్టీని బిల్డ్ చేయడం దగ్గర నుంచి కేసీఆర్కి ప్రతి విషయంలో అండగా నిలబడ్డ వ్యక్తి హరీష్ రావు. తనకి అదే స్థాయిలో పార్టీ మీద రైట్ ఉందనేది హరీష్ వాదన. దానిలో కూడా నిజముంది కాబట్టి ఈ ఆధిపత్య పోరు. అయితే ఇక అసెంబ్లీలో కూడా అనేక రకాలుగా ఏదైతే ఆర్టీసీ బస్సుల్లో మహిళల గురించి డ్యాన్సుల గురించి ఆయన కమెంట్ చేసిన విధానం కానీ కేటీఆర్, ఇక రేవంత్ రెడ్డిని సబితా ఇష్యూలో బూమరంగ్ చేయాలని ప్రయత్నించిన తిరిగి కేటీఆర్కి చుట్టుకుంటున్న పరిస్థితి. కవిత అరెస్ట్ను తెలంగాణ సమస్యగా భూతద్దంలో చూపించే ప్రయత్నం చేసినా తెలంగాణ సమాజం లైట్ తీసుకున్న పరిస్థితి. అందుకే ఈ రోజున వాళ్ళిద్దరూ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరిని కనుక మనం సస్పెండ్ చేసినట్లయితే చాలాసార్లు అవకాశం వచ్చినా కూడా రేవంత్ రెడ్డి వాళ్ళని ఎక్కడ సస్పెండ్ చేయలేదు కూడా. వాళ్ళు అసెంబ్లీ వాయిదా వేయమని రిక్వెస్ట్ చేసినా కూడా వాయిదా వేయలేదు. వీళ్ళిద్దరూ అసెంబ్లీకి రావడం వాళ్ళకు పెద్ద శిక్ష, వాళ్ళు వినాల్సిందే అధ్యక్ష అంటూ కూడా చాలా సర్కాస్టిక్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి. అయితే వాళ్ళిద్దరిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా లేకపోతే పార్టీని విలీనం చేసుకున్నా చాలా చిన్న శిక్షలుగానే ఉంటాయి. వేరే కేసీఆర్ విషయంలో చాలా సస్పెన్షన్ విషయంలోనే కేసీఆర్ మొన్న అసెంబ్లీలో మాట్లాడారు. చాలా పెద్ద చైర్ని సస్పెన్షన్ చేయబోతున్నాం అనే విధంగా ఒక ఇండికేషన్ ఇచ్చారు. అది ఎవరో కాదు కేసీఆర్ అయిన చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇన్ని రోజులుగా అసెంబ్లీలో అపియర్ కాకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడిన సంగతి అలా పెడితే కనీసం అటెండెన్స్ కూడా లేకుండా ఎమ్మెల్యేగా జీతభత్యాలు తీసుకుంటూ కేసీఆర్ కొనసాగుతూ వస్తున్నారు. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాని వ్యక్తికి ఆ పదవి ఎందుకు అన్నది రేవంత్ రెడ్డి వాదన. సో దాన్ని ప్రాక్టికల్గా ఆయన ప్రూవ్ చేసే విధంగానే ముందుకు వెళ్తున్నారు. లీగల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టారని చర్చ ఉంది. సో అందుకే అసెంబ్లీ నుంచి కేసీఆర్నే సస్పెండ్ చేయించే విధంగా రేవంత్ రెడ్డి ఈ రోజున చర్యలు తీసుకోబోతున్నారని కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్తో మాట్లాడుతున్నారని చర్చ జరుగుతోంది. గతంలో ఎలాగైతే తాను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కనీసం అసెంబ్లీకి రాకుండా అనేక రకాలుగా ఆయన కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మరి ఆ ప్రతీకారం ఇప్పుడు రేవంత్ రెడ్డి తీర్చుకుంటారా లేకపోతే నిజంగానే కేసీఆర్ విషయంలో ఆయన అంతే సోబర్గా వ్యవహరిస్తారా అన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.